నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రుల సమావేశం పలు అంశాలపై వివరణ భీమవరంలో జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల భీమవరంలో జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్ గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్ లోనే వారి తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్క పథకం జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా. ఇది ఒకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో 4,275 కోట్ల రూపాయలు. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి, ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి, ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి, గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి, డాక్టర్లు కావాలి అని చెప్పి వీరందరూ పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబాలు తలరాతలు మారుతాయి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి. మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు 2017-18కి సంబంధించిన ఫీజులు సైతం పెండింగ్ లో ఉన్న పరిస్థితులు, బకాయిలుగా ఉన్న పరిస్థితులు, ఎగ్గొట్టిన పరిస్థితులు, దానికి సంబంధించిన 1,777 కోట్ల రూపాయలు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతోనే మనమే చెల్లించామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఒక్కసారి తేడా గమనించినట్టయితే గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఖర్చు చేయని పరిస్థితులు ఉంటే ఈరోజు 18,576 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి.
తేడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చదువు అన్నది ఒక తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను గాని ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలి అని చెప్పి అనుకున్నా కానీ వెనకబడిన కులాల తలరాతలు గాని లేదా ఒక దేశపు భవిష్యత్తు గాని ఇవన్నీ కూడా మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టి ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో స్కూల్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ దాకా ప్రతి అడుగులోనూ కూడా ఈ 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు. ఈ సందర్భంగా పలు అంశాలపై వివరణ ఇచ్చారు. సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ అంటే ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మీరు ఆ రిపేర్కి పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి, కానీ మనకేమీ చుక్క నీళ్ళు వచ్చే అవకాశం అవపడదు. సో వీఆర్ హోపింగ్ దట్ ది ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్లో డిస్కస్ అయ్యి జరుగుతుంది. మరి ఇది ఒక డీప్ కన్సర్న్ ఉన్న విషయం నేను మనం చేస్తాను. ఈ బాంబుతో డ్యామేజ్ అనే విషయం కొంత ఇది ఇన్ఎక్స్ప్లికబుల్గా ఉంది. ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్ క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కడడం జరుగుతుంది. యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్ క్వేక్. మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తుంది అది ఇట్ ఈస్ టోటలీ డజంట్ లుక్ అప్రోప్రియేట్. ఇప్పుడు మీకు తెలవడానికి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ఈజ్ అప్రాక్సిమేట్లీ 1,27,000 crores యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మరి అది ఇంకెంత పెరుగుతుందో విల్ హావ్ టు సీ యాజ్ ఇట్ గోస్ అలాంగ్. అంటే నేను అప్రాక్సిమేట్లీ ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ when Kaleshwaram project is completed will be about 10% to cost of finance తీసుకుంటే 13,000 crores a year. ముదిరా గారు, ఇప్పుడు మీరు 3,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి పెండింగ్ బిల్స్ అన్నారు. మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి? మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సార్ దాదాపు 8,000 to 9,000 crores ఉంటుంది సార్. సో ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, గత ప్రభుత్వం యొక్క లెగసీ మాకు వదిలిపెట్టింది 8,000-9,000 కోట్ల బిల్స్ అన్పేడ్ గా వదిలిపెట్టడం జరిగింది. అది మీకు ఒక ఆల్మోస్ట్ 10,000 కోట్లు. రెండోది, అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద థర్డ్ టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద, అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద, అది అవసరమే లేదు థర్డ్ టీఎంసీ. ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పిన, ఇంత వేస్ట్ ఆఫ్ మనీ చేసి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రాజెక్టులు, గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెమ్మ, భీమా, ఇవన్నీ కూడా మేము మొదలుపెట్టినవి 30% ఉన్నాయి. ఆల్రెడీ 10,000 కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేవెళ్లే వరకు నీళ్లు పోతాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడుంటుండి మనం? అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినాయి. టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సీఎం ఉన్నా సరే తప్పని చెప్పాలి మీరు. దీంట్లో నా గౌరవ మంత్రి గారిని ఒకటే కోరుతున్నది, దీని మీద
సరి అయిన ఎంక్వైరీ చేసుకొని అసలు మీరు తీసుకొచ్చిన పంపులు 21 పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు? టోటల్ అసెంబ్ల్డ్ మోటార్స్, దాని వాల్యూ ఎంత? బిహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏఎంఆర్పీలో నేను ఫస్ట్ 99లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే. అంతకుముందే 2 years ముందు 25 years లో ఒక్కసారి బ్రేక్ డౌన్ కాలే మోటార్స్. మీకు కూడా తెలుసు మురళి ఈఎన్సీ గారు, ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్? ఈ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయల మోటార్ 4000 కోట్లు ఛార్జ్ చేసాం. డిఫరెంట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసాం. ఎంత బాగా అనిపిస్తుంది అంటే మాకు ఇవాళ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్ నుండి సెటరేట్ ఏదేమన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు. అందుకని ఆనరబుల్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తారో ఏం చేస్తారో దీన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీని మీద కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు. మధ్యలో గౌరవల్లి ప్రాజెక్ట్ దాన్ని ఆపేసాను అంటే అప్పటి ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రాణహిత పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది. గౌరవల్లి పూర్తి చేస్తే అప్పటి ప్రాజెక్ట్, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మీరు ఇంజనీర్స్గా మీరు అడ్వైజ్ చేయాలి. మీరు మీ మాట విన్నప్పుడు మీరు వెళ్ళిపోవాలి మీరు అక్కడి నుంచి. ఇవాళ మీరు బస్వాపూర్ అన్నారు, కొండపోచమ్మ నిండింది, మల్లన్న సాగర్ నిండింది. 10 గండిపేటలంతా కెపాసిటీతో 54,000 ఎకరాలు చేసిండు. దాని కింద ఆలేరు, బస్వాపూర్, భువనగిరిలో మాకంతా డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఫీడర్ ఛానల్ దోతు మీరు ఒక 2 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది. కుప్పం నియోజకవర్గం రామకుప్పం బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. నేను చూస్తున్న వాళ్ళకి ఏం అర్థం కాదు కానీ నా మీద నమ్మకం ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ పిల్లలకి. దానికంటే ఇంకా అడుగుతున్నా. అందుకే మెడికల్ కాలేజ్ తెచ్చాను, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాను, యూనివర్సిటీ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజ్ పెట్టాం, జూనియర్ కాలేజీలు పెట్టాం, హై స్కూల్స్ పెట్టాం. ఇప్పుడే నేను వస్తా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, అక్కడ సోషల్ వెల్ఫేర్ నేను పెట్టింది. పక్కనే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఆ పిల్లలందరూ బయట వస్తా ఉంటే గేట్ వేసి అడ్డుకున్నారు. పాపం వాళ్ళని అడ్డుకున్నారు కానీ వాళ్ళ మనసులు మాత్రం మీరు అడ్డుకోలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నిలబెట్టాను, అడిగాను, అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ పనిచేసే టీచర్లకు జీతాలు ఇవ్వడం, ఆడ పనిచేసే స్కావెంజర్కి డబ్బులు ఇవ్వడం. అంటే మీ యొక్క దౌర్భాగ్యం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజు మీరు చూశారు ఫీజు రీఎంబర్స్మెంట్ అని అట్టహాసంగా బటన్ నొక్కాడు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, వచ్చి ఏడుస్తూ అయ్యా మా అమ్మాయిని చదివించలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, కాలేజ్ మేనేజ్మెంట్ పిల్లలు తీసుకుని వెళ్ళిపోమంటున్నారు, కనీసం మీరు చదివించకపోతే నా అమ్మాయి గతి, లేకపోతే నేను కూడా ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదంటే భయపడద్దమ్మా, ఈ సంవత్సరం నేనే చదివిస్తా, ఆ అమ్మాయిని పూర్తిగా చదివించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. అంటే రాష్ట్రంలో ఎంతమంది పిల్లలకు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టారు? బటన్ నొక్కడం ఎందుకు? నేనున్నప్పుడు బటన్ నొక్కేది కాదు. నేరుగా ఎవరన్నా చదువుకోవాలంటే చదువుకున్న వాళ్ళకి నేరుగా మీ కాలేజీలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాలది. బటన్ నొక్కుడు కార్యక్రమంతో బటన్ బొక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. నేను అడుగుతున్నా, ఈరోజు పేపర్లో చూశారు ఫీజు రీఎంబర్స్మెంట్ కి సాక్షిలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా? ఎవడబ్బా సొమ్మిది? నీ నాన్న నీ జాగీరా ఇది? అంటే అడిగేవాడు లేడని, మీరు మోసపోతారని, పేదవాళ్ళని మోసం చేయడం కోసం ఇలాంటి తప్పుడు విధానాలు చేసే వ్యక్తుల్ని ఏమనాలో మీరే ఆలోచించమని నేను కోరుతున్నా. ఆదాయం మనకు కాదు, న్యాయపరంగా రావాల్సిన డబ్బులు కూడా సగం కొట్టేసి సగం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఇష్టానుసారంగా దోచుకుని నేనేదో ప్రజలకు అది చేస్తున్నా ఇది చేస్తున్నానని నటించే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, అందరూ మోసపోయాం, అందరూ నష్టపోయారు. మా పోలీసులు కూడా కనుక వాళ్ళు కూడా నష్టపోయారు. అందరికంటే ఎక్కువ బాధితులు వాళ్ళే. టీచర్లు, పోలీసులు, ఉద్యోగస్తులు
మా అంగన్వాడీ టీచర్లు అయితే రోడ్డు మీదనే ఉన్నారు. గురుకుల పాఠశాల టీచర్లు రోడ్డు మీదనే ఉన్నారు. పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీదనే ఉన్నారు. ఆశా వర్కర్లు రోడ్డు మీదనే ఉన్నారు. ఎవరున్నారు ఇంట్లో? ఎవడూ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. అందరూ రోడ్ల మీద ఉన్నారు. నేను అడుగుతున్నా, ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా? తమ్ముడు అడుగుతున్నా, మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి ఊసే లేదు, ఒక్క ఉద్యోగం లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు పెట్టాలంటే వచ్చేవాడు లేడు. ఈయన చూస్తే అందరికి భయం. ఎందుకంటే వాటాలు అడుగుతాడు. వాడు పెట్టుబడి పెడితే ఎంత వాటా ఇస్తావు? వాటాలు అడిగితే పెట్టుబడులు పెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అమర్ రాజా బ్యాటరీ కూడా పారిపోయింది. ఒక్కరు కాదు, లూలు గాని అదాని డేటా సెంటర్ గాని అందరూ పారిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తమ్ముళ్ళు ఎవరు రావాలి? నేను ఒకటే, మీరు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఈ రోజు యువత, టీనేజ్ బాయ్స్ కి గర్ల్స్ కి, ఇక్కడుండే ఆడబిడ్డలకు మగవాళ్ళకి అందరూ చెప్తున్నా, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. రేపు జరిగే ఎన్నికలు మీ పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలువి. ఎందుకంటున్నానంటే నిన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే జయహో బీసీ కార్యక్రమం వివరాలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ బీసీ ముఖ్య నాయకులు వెల్లడించారు. రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. సో ఇది పాదయాత్రలో జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం. దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముందలు తీసుకెళ్తాం. అనా ఈ ప్రోగ్రాం 2 నెలల పాటు జరుగుతుంది. నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకు ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అటు కౌన్సిల్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, నామినేటెడ్ పోస్ట్లో కానివ్వండి, పెద్ద ఎత్తున బీసీ సోదరులకే మేము సీట్లు ఇచ్చాం. రేపు పార్లమెంట్లో కూడా అంటే ఎంపీ లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కూడా ఎక్కువ శాతం బీసీలను పంపించాలని ఇప్పటికీ బాబు గారు నిర్ణయించుకున్నారు. మేము క్యాండిడేట్స్ ప్రకటించినప్పుడు అది మీకు తెలుస్తుంది. సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి మాట తప్పినోడు మాట్లాడిన మాట నిజమే. ఈ సెంటు స్థలం విలువ ఎవరికి తెలుస్తుందంటే ఇదే అనంతపురంలో ఇంట్లో భర్త గబాలన అన్నం తింటానో మంచినీళ్ళు తాగుతానో పడిపోతే కొడుకు గబాలన ఆటోలు వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్కి తీసుకెళ్ళిన అరగంటకి కొడుకు తల్లికి ఫోన్ చేసి అమ్మా నాన్న చచ్చిపోయాడమ్మా అని చెప్తే గొళ్ళని ఇంట్లో ఏడుస్తుంటే ఇంటి యజమాని వచ్చి అమ్మా మీరేమన్నా అనుకోండి, మీ ఆయన శవాన్ని మాత్రం మా ఇంటికి తీసుకురాబాకండి, మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అని చెప్తారా చెప్పరా? అద్దెంటికి శవాన్ని తీసుకురావద్దని మీ ఊళ్ళో చెప్తారా చెప్పరా? మా ఊళ్ళో అయితే చెప్తారు. ఇంటికి శవాన్ని తీసుకురావద్దని చెప్తే కనీసం మా ఊరు బందరు, మీ ఊరు అనంతపురం, కనీసం అంటే దుఃఖం తీరా తనవి తీరా దుఃఖం పోయే వరకు తనవి తీరా ఏడుస్తా కూడా అవకాశం లేకుండా భర్త శవం హాస్పిటల్ నుంచి సరాసరి శ్మశానానికి తీసుకెళ్తుంటే రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద ఏడ్చిన ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది ఈ సెంటు స్థలం జగన్ ఇచ్చినటువంటి అనంతాన్ని ఇచ్చినటువంటి ఈ సెంటు స్థలం విలువ. అవునా కాదా? అంతేగాని 3 సెంట్లు ఇస్తాను ఓటేయండి అని మాట తప్పిన ఈ ముసోడికి తెలుసుదా? మీ సెంటు స్థలం నా లెట్రిన్తో సమానం అని చెప్పినోడికి తెలుసుదా? ఇవాళ ఇటువంటి దుర్మార్గులు ఒక్కసారి వ్యత్యాసం చూసుకోండి. ఆ 75 ఏళ్ల ముసలి చంద్రబాబు మాటలు నమ్మి ఓటేస్తే ఏం అనుభవించాం. ఇవాళ
జగన్ 50 ఏళ్లు కూడా నిండినటువంటి కుర్రాడు, అరే రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని చెప్పి నమ్మి మనం ఓటేస్తే, ఓటేసినందుకు 50 ఏళ్ళు 5 పదులు నిండని కుర్రాడు ఏం చేసి చూపించాడు. ఈ రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి స్థలాలు కొని 31 లక్షల పైచిలకు మందికి నిరుపేదలకి, అరే పక్షికి కూడా, ఈ చెట్టు మీద ఉన్నటువంటి పిట్టకు కూడా గూడు కట్టుకుందామని గూడు కడతదే, అట్లాంటిది చచ్చేలోపు ఒక్కసారైనా సొంత ఇంట్లో నిద్రపోయి చచ్చిపోదాం, ఒక్క ముద్ద తిని చచ్చిపోదామని ఆశ తీరకుండా చచ్చిపోయే లక్షలాది మంది కోరిక తీర్చినటువంటి జగన్ గొప్పోడా? ఈ 75 ఏళ్ళు మనోళ్ళలో చెమ్మమ్మ మానుకొచ్చిన మరికొచ్చినటువంటి వయసుకి వచ్చినటువంటి ఈ చంద్రబాబు లాంటి మనకు కావాలా? మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాడు, మళ్ళీ నాకు ఓటేయండి అని. మరి 2014 నుంచి 19 దాకా నువ్వే ఉన్నావు కదా, ఇవాళ ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు అని చెప్తున్నాడు. మరి 14 నుంచి 19 దాకా ఫ్రీ బస్ ఇచ్చావా? ఇవ్వలేదు కదా. డ్వాక్రా వాళ్ళకి డబ్బులు వేస్తా అన్నావు, వేసావా? రైతులకు రుణమాఫీ అన్నావు, వేసావా? మరి రేపు బస్సు ఇస్తావా? ఇవాళ అధికారం పోతే అరచేతిలో వైకుంఠం, మీరు ఎప్పుడున్నారా? అరచేతిలో వైకుంఠం చేపిస్తారని చంద్రబాబు నాయుడు కొడిసి అరచేతిలో వైకుంఠం చేపిస్తున్నారు. మరి 14 నుంచి 19 దాకా ఇవాళ చెప్పిన 6 హామీలు ఏమైనాయి? అప్పుడు కూడా హామీలు ఇచ్చావు కదా. పవన్ కళ్యాణ్ బొమ్మ, సినిమాలు చూడరా మీరు? పవన్ కళ్యాణ్ బొమ్మ, చంద్రబాబు బొమ్మ వేసి ఇంటింటికి పంపించాడు కదా. ఇది నా హామీ, 600 హామీలు, 3 సెంట్లు స్థలం ఇస్తాను, డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి రుణం బేషరతుగా చేస్తాను, రైతులకి రుణమాఫీ కూడా కాదు, వ్యవసాయం కోసం తాకట్టు పెట్టినటువంటి బ్యాంకులో ఉన్న ఆ ఇంటి ఇల్లాలు నగలు కూడా నేనే వదిలించుకొస్తానన్నాడు. తాకట్టు వాకట్టు అయింది. మీ దగ్గర వాకట్టు అంటారు, ఏమంటారు? వేలం అయిపోయింది. తాకట్టు వేలం వేసేసారు బ్యాంకోడు. చంద్రబాబు నమ్ముకుంటే పుల్లు క్రాబు, కచ్చక్కర్లా పుల్లు క్రాబు కొడతాడు. ఇవాళ ఏమండి, ఇవాళ మొన్నటిదాకా చెప్పాడు బాధుడే అని. మీ ఏపు వచ్చారా? ఊరికి ఒక పసుపు జెండా ఉచ్చుకుని బాధుడే అరుచుకుంటా పోయారా? ఏంటయ్యా వీళ్ళు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా విమర్శించలేకపోతున్నాడు, ఏం తప్పు పట్టలేకపోతున్నాడు, పథకాల్లో తప్పు పట్టలేకపోతున్నాడు, మా తెలుగుదేశం వాళ్ళకి పథకాలు ఇవ్వట్లేదని చెప్పలేకపోతున్నాడు. అసెంబ్లీలో చెప్పట్లా, బయట రోడ్డు మీద చెప్పట్లా, ఎక్కడా చెప్పట్లా. లంచాలు ఉన్నాయి దీంట్లో, ఈ పథకాలు ఇచ్చే దాంట్లో లంచాలు ఉన్నాయని చెప్పని ఎక్కడా చెప్పలేకపోతున్నాడు. ఎందుకని? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మేటువంటి చంద్రబాబు కూడా ఈ పథకాల్లో లంచాలు ఉన్నాయి, లంచాలు తీసుకుంటున్నారు. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా ఇంటికి 30,000, పెన్షన్కి 3,000 ఇట్లాంటి లంచాలు ఎక్కడా లేకుండా పోతున్నాయి. ఒక్క నయా పైసా లంచం లేకుండా 2,45,000 కోట్ల రూపాయల్ని ఇంతమందికి పంచిపెడుతున్నాడు అనే దాంట్లో ఒక్కరోజు తప్పు పట్టట్లా. ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రేట్లు పెరిగిపోయినాయని మాట్లాడుతున్నాడు. ఏంటి అని చెప్పని నేను బెజవాడ నుంచి వచ్చేప్పుడు బెంగళూరులో, అంటే బెజవాడ నుంచి పొద్దున్న బయలుదేరి బెంగళూరు దిగి వస్తా దారిలో కారు ఆపి చంద్రబాబు నాయుడు అంగడి ఉంది, హెరిటేజ్ అంగడి. తెలుసా? హెరిటేజ్ అంగడి తెలీదా? చంద్రబాబు నాయుడు గారికి సొంతంగా ఉన్నాయి. వాళ్ళ ఆవిడ గారును కోళ్ళ గారు నడుపుతారు. హెరిటేజ్ అంగళ్ళు ఉన్నాయి. పాలు పెరుగు ఎచ్చాలు కూడా అమ్ముతారు. ఎచ్చాలు అమ్మేదేమో బిగ్ బజార్. ఈ మధ్య 2016లో బిగ్ బజార్కి వాటాకి అమ్మాడు. బిగ్ బజార్లో ఎచ్చాలు అమ్ముతారు, హెరిటేజ్ లో పాలు పెరుగు నెయ్యి అమ్ముతారు. వెళ్తే బెంగళూరులో ఆగి అడిగాను, 1/2 లీటర్ పాలు ఎంత అండి అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రుల సమావేశం, పలు అంశాలపై వివరణ. భీమవరంలో జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.